ఎవడ్రా బావా నీకు? ఎవడ్రా అటు తాగి యాక్సిడెంట్ చేసుకుని అట్లా రోడ్లని తిరిగేటోడు? ఒక్కసారి విన్నా చెప్పు. ఏమన్నా నేను చెప్పు. వెల్కమ్ టు #. నేను అంజనీ దాస్. లాస్ట్ వీడియోకి పార్ట్ 2 అండి ఇది. లాస్ట్ వీడియో చూడని వాళ్ళ కోసం పిన్నెడ్ కామెంట్ లో లేదంటే డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అలాగే ఇక్కడ కూడా దాని లింక్ ఇస్తాను, అలాగే ఎండ్ స్క్రీన్ లో కూడా లింక్ ఇస్తాను. చూడని వాళ్ళు చూడండి. ఒక బ్రదర్ తన సిస్టర్ పైన ఇచ్చిన టాస్క్ కి ఇది పార్ట్ 2. పార్ట్ 1 లో జరిగిన దానికి కంటిన్యూగా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. చాలా సర్ప్రైజ్లు ఉంటాయి వీడియోలో, చాలా ట్విస్ట్లు ఉంటాయి. చాలా బాగా వచ్చింది, చాలా మంచి వీడియో. దయచేసి 10 మందికి షేర్ చేయండి. అని నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. అర్థమవుతున్నారా గాడిది? మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకొకసారి ఫస్ట్ అసలు ఎవరా పక్క ఫస్ట్ మంచిగా చెప్తా అర్థం కాదు. అవతలపో. బ్రో 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 చూసినావా ఆయన కోపం? చూసినావా ఒకసారి? ఆయన కోపం పాతాళం, ఆయన ప్రేమ అనంతం. చెప్పినాడా ఇంకా? దెంగే ఫస్ట్ ఇక్కడ నుంచి. నీ ఆవు ఫస్ట్ ఆవు. నువ్వేం చేద్దాం అనుకుంటున్నారా? నీ కెరీర్ ఏం డిజైన్ చేద్దాం అనుకుంటావు? కంపెనీ పెడదాం అనుకుంటున్నాను. ఏం కంపెనీ పెడతావు? ఏం కంపెనీ పెడతావు? ఆర్జీవి కంపెనీ పెడతావు? ఏం కంపెనీ పెడతావు? ఏం కంపెనీ పెడతారు బ్రో 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 ఏం కంపెనీ పెడతారా నువ్వు? బ్రో నేను అడుగుతున్నా, మనకేంది సమస్య పరిష్కారం? ప్లీజ్ కంట్రోల్ చేసుకుని కాల్ మొక్కుతా. కంట్రోల్ చేసుకుని మాట్లాడుతున్నా బ్రో. కంట్రోల్ చేసుకుంటూ నువ్వు కంట్రోల్ చేసుకుంటూ ఈ రేంజ్ ఉంది. ఏజ్ దెంగతా ఇంకా మాట్లాడుతున్నా నీతో. నీకేంది? నీ కథ ఏంది? నీ కార్ఖానా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పు. జాబ్ చేసుకుంటున్నానా? సరే నేనేమంటున్నా, జాబ్ చేసుకో, నీ లైఫ్ నువ్వు సెట్ చేసుకో, ఆమె మర్చిపో. కాదన్నా, నా వల్ల కాదన్నా. ఇప్పుడు నా వల్ల అవుతుంది, నువ్వు మర్చిపో అంటున్నా. నా వల్ల అవుతుంది, నువ్వు మర్చిపో. లేకపోతే ఆయన వల్ల వేరే లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకా అర్థమైంది? ఫస్ట్ అండ్ లాస్ట్. నువ్వేమనుకుంటున్నావు? ఇంకొకసారి నాకు కానీ మీరు కంటే కనిపించారా? ఇంకా ఇక్కడ ఇట్లాంటి రిక్వెస్ట్ ఇంకో ఉండవు మీకు. అర్థమైంది? నువ్వు ఫస్ట్ అయిపోయింది. ఏమో మాట్లాడతా. చిన్న మాట ఏందమ్మా? ఏందని కరమ్మా? ఏం చిన్న మాట మాట్లాడతావు అమ్మా? నువ్వు నాకు ఇష్టం, నేను లైక్ చేస్తున్నా. లైక్ చేస్తున్నా. లైక్ చేసి షేర్ చేయి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. లైక్ చేసి షేర్ చేయి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. ఇవన్నీ ఏందమ్మా? పెళ్లి చేసుకుంటాను, ఆయన చేసుకుంటే ఆయననే చేసుకుంటాను. చెప్పు. లేకపోతే ఏం చేస్తావు? లేకపోతే ఏం చేస్తావు? తమ్ముడు అవుతావా? లేకపోతే లేచిపోతా. లేచిపోతావు. మీ ఇష్టం. సరే బ్రో, ఇంకా మీరు ఏదైనా చేయగలుగుతారా చేయండి, లేదా నేనేం చేయాలని చేస్తా. చెప్పండి కొంచెం. నువ్వు లేచిపోతావు కరెక్ట్. మరి ఎట్లా బతారమ్మా? జాబ్ చేసుకుంటాను. ఏం జాబ్ చేస్తావమ్మా? ఏమైనా చేసుకుంటాను. నేను ఆయన బ్యూటీషియన్, నేను ఏదైనా పార్లర్ పెట్టుకుంటా. ఆయన కూడా క్యాబ్ నడిపిస్తాడు. ఇప్పుడు ఒకటే ఉంది, కాకపోతే వేరే 3-4 క్యాబ్స్ పెట్టుకొని ఓన్ కంపెనీ పెట్టుకుంటాడు. ఆయన చెప్పట్లేదు మీరు భయపడుతున్నారు, రెస్పెక్ట్ ఇస్తున్నా అంతే. కాకపోతే ఆయన ఏం భయపడట్లేదు, మీకు రెస్పెక్ట్ ఇస్తుంది. తిరిగి కొట్టచ్చు కూడా ఆయన. నీకు అర్థమవుతుందా? వాడు పెద్ద పోటీ ఆడు, పోరం బగ్గాడు. అర్థమవుతుందా? అట్లాంటి ఫాల్తు కూడా కావాలా నీకు? ముడ్డి వాళ్ళు తాతే చూడు. ఫస్ట్ వీడు తాగేసి డ్రైవ్ చేస్తూ, వీడు క్యాబ్ డ్రైవర్, వీడు అటు తాగి యాక్సిడెంట్ చేసుకుని అట్లా రోడ్లని తిరిగేటోడు. ఒక్కసారి విన్నా. ఏం తాగమంటావు? ఏం వినమంటావు? చెప్పు. ఏమన్నా నేను చెప్పు. ఏం వినమంటావు? తాగేది నిజం కాదని చెప్తున్నావు. పక్క పో, మాట్లాడుకో. కార్ ఖరాబ్ అవుతామ్మా తల్లి, కార్ ఖరాబ్ అవుతాయి. 6 years నుంచి అయ్యో చెయ్యి. మ్యాన్ హ్యాండిల్ ప్లీజ్. ఇంకా గట్టి మనకు లెగ్ హ్యాండిలింగ్ చేశాడు చెప్తున్నాను. అసలు ఫస్ట్ నువ్వు వద్దొద్దు ప్లీజ్, నీ కార్ ఖరాబ్ అవుతాడు.
కారు ఖరాబ్ లేదు ఇంకేం కానీ నా కూడా ఇక్కడ ఉండొద్దు దెంగిచ్చే దెంగేను ఫస్ట్ ఆగుతావా మాట్లాడితే ఇవ్వాలి సమస్యకు పరిష్కారం అవుతుంది అతను వెళ్ళిపోతే మన సమస్య నాని చూస్తున్నా నేనేమంటాను బ్రో నువ్వు కొంచెం ఒక 10 నిమిషాలు ఓపిక డిస్కషన్ 10 నిమిషాలు ఓపిక పట్టు 10 నిమిషాలు ఓపిక పట్టు నువ్వేం చేస్తావు చెయ్యి నేను నేను ఇక్కడే ఈయన ఉంటా పెళ్లి చేసుకుంటే ఈయనతోనే ఉంటాను నేను. నాకు వద్దు కార్లు ఆస్తులు నాకు వద్దు. పిచ్చిగా నాను మర్చిపోదావు ఒక్క నిమిషం నీకు ఇంత మంచిగా చెప్పినా అర్థం కావట్లేదు నీకు అసలు అర్థమైతే లేదా నాకు ఈయననే కావాలి నేను ఈయననే పెళ్లి చేసుకుంటా. నాకు అవసరం లేదు ఇంకా నాకు ఆయన వద్దంటుంది కదా కార్లు ఆస్తులు ఆయన వద్దంటుంది కదా ఎవరిని వద్దంటున్నాయి నిన్ను వద్దంటుంది కదా ఆయన నువ్వు ఫస్ట్ ఇట్రా ఎందుకు వెళ్తున్నావు అడపక్కకి నేను పోషించుకుంటా అన్న వీడు ఎక్కువ ఏం పోషిస్తావు నువ్వు ఎంతో అంత పోషించుకుంటా అన్న 25 దాకా వస్తాయి అన్న ఎంతో కొంత పోయించడం ఏంట్రా బ్రో అని పంపిస్తారు మీరు పంపించారు ఎక్కడి నుంచి ఫస్ట్ వాడు డిస్కషన్ ఇంకా అడుగు పెంచుకుంటూ పోతున్నాడు మంచి చెప్తున్నా ఇంకోసారి రిపీట్ అయితే చెప్పండి ఫైనల్ నేనేమంటున్నా అంటే ఒకటే మాట చెప్తాను తను ఉంటే మనకి ఇడికి క్లియర్ అయిపోతుంది సమస్య లేదనుకో ఈమె మారదు వాడు ఇడోడు మనం ఇట్లే ఉంటాం సరే మీరే మాట్లాడుతున్నారుగా ఒక 10 minutes నాకు టైం నాకు ఇవ్వండి లేదా నేను మీకు ఇస్తా మీరే సెటిల్ చేయండి మరి మీరు టైం తీసుకుంటా అంటే వేరే అయితే నేను తీసుకుంటే 10 నిమిషాలు చేయండి త్వరగా నాకు ఆడు ఇంకో 10 minutes నాకు ఏదో సెటిల్ అవ్వాలి చెప్పు ఏం చెప్తావు నాకు చెప్పు ఓకేనా నువ్వు రా పక్కకు రా ఫస్ట్ లేదు మీరు ఉండండి మీరు ఇద్దరు ఉంటే సమస్య పరిష్కారం అవుతుంది లేకుంటే వేరే కానీ నువ్వు చిల్లవద్దు ఒకటే సీరియస్ కాదు నీకు ఒకటి చెప్తున్నా తల్లి నీకు ఇది వర్కౌట్ కాదు అయినా నేను చేసుకుంటా అంటే నీ కర్మ నాకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తావు మరి చేయండి ఇంకా దాని టైం అడిగేదండి చేయండి మీరు చేయండి నువ్వు చెప్పు నాకు ఒక 5 minutes ఇస్తుందో మాట్లాడతా ఏం మాట్లాడితే మాట్లాడండి ఆ 10 minutesలో మీరు ఓకే నో అన్నా కూడా నాకు ఏం ప్రాబ్లం లేదు నేను ఆయననే చేసుకుంటాను మీరు మాట్లాడండి ఏం మాట్లాడండి 10 minutes ఒక నో అన్నవి నేను చేసుకుంటాను ఎస్ అంటే కూడా చేసుకుంటాను బ్రో ఇంకా మీకు ఇంకా నేను మీకు టైం ఇవ్వను ఫస్ట్ చెప్తున్నది మీరు చేస్తారంటే చేయండి మీ వాళ్ళు కాకపోతే ప్లీజ్ దయచేసి పక్కకు వచ్చేయండి నేను చూసుకుంటాను అది ఒక 10 నిమిషాలు వేసి నేను ఏమంటున్నా అంటే తమ్ముడు అన్న నీకు మంచి మాట చెప్పు నీకు నచ్చితేనే తీసుకో ఇప్పుడు మనం చూస్తున్నావు మన ఛానల్ కానీ నువ్వు కూడా చూస్తున్నావు అన్నీ చేస్తున్నావు కాబట్టి నీకు ఒక అంటే మన సబ్స్క్రైబర్ కాబట్టి చెప్తున్నావు సరే మన సబ్స్క్రైబరా ఇంకా వేరే వాళ్ళని కాదు మనకు అవసరం లేదు కానీ ఆయన కూడా మా సబ్స్క్రైబర్ నువ్వు కూడా మా సబ్స్క్రైబర్ నీకు విషయం ఏం చెప్తున్నా అంటే దయచేసి నువ్వు అర్థం చేసుకో నీకు వాళ్ళతో మాట్లాడి 4 కార్లు ఇప్పిస్తాను నీ లైఫ్ నువ్వు సెట్ చేసుకో ఆమె మర్చిపో ఎందుకు తలకాయ మనకు ఎందుకు వచ్చిన తలకాయ ఆమెను మర్చిపోలేను అన్న నువ్వు లోన్ ఇప్పి అన్న నేను కట్టుకుంటా అంత రేంజ్ ఉందన్న నాకు నీకు రేంజ్ ఉందా లేదా అని అనట్లేదు మీరే ఒప్పేయాలన్న కొంచెం వాళ్ళ ఇంట్లో పిచ్చాడు వాను చెప్తే అర్థమైతే చూస్తున్నావు వాడు డేంజర్ కాదు 5 years నుంచి లవ్ చేస్తున్నాను వాడు డేంజర్ కాదు పిల్లలు రేపు అయిందనుకో నీ ఫ్యామిలీ ఆగమవుతుంది అర్థమవుతుందా కాదన్న ఆమెను మర్చిపోలేనన్న 5 years అవుతుందన్న తమ్ముడు నువ్వు పానం ముఖ్యమా ఆమె ముఖ్యమని నాకు ఆమెనే ముఖ్యమా అన్న నీకు ఈ ఏజ్లో ఇట్లా అనిపిస్తుంది ఆమె ముఖ్యం అనిపిస్తుంది ఓ ఏజ్ దాటినాక ఆమె అంటే నా పానం ముఖ్యం అనిపిస్తుంది అయ్యమ్మలు చాలామంది ఇట్లా సఫర్ అవుతున్నారు తెలుసా నేనేమంటాను తమ్ముడు నీకు పోషించగలుగుతావా లేదా కాదు వాళ్ళది వేరే ఉంది కదా నీది వేరే ఉంది కదా నాకు బయట ఊర్లలో ఉన్నాయన్న 4 ఎకరాల పొలం ఉంది ఇల్లు ఉంది నీకు మ్యాటర్ అర్థమైతే లేదు వాళ్ళకి నీకు ఇవ్వడం ఇష్టం లేదు నేను ఏమంటున్నా వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఎంతో మొత్తం మాట్లాడి మీరే ఒప్పించాలన్న ప్లీజ్ అన్న ఒప్పిస్తుంది ఒక 4-5 లక్షలు నీకు ఇస్తాం కార్లు ఈఎంఐలు కట్టుకుంటే వాళ్ళకి 10 లక్షలు మాట్లాడి నీకు ఇస్తాం కానీ ఆమెను మర్చిపోలేనన్న నేను ఇట్లా కూడా చెప్తాను ఒక 2 కార్లు నీకు స్వయంగా ఇప్పించేస్తాను సొంతంగా నువ్వు కారు పెట్టుకుని ఇంకో కారు ఉంది ఈ 3 కార్లు అయితే క్యాబ్ నడిపించుకో చేసుకో సెట్ చేసుకో కానీ ఆమెను మర్చిపోలేను అన్న ఆమె అంటే నాకు చాలా ఇష్టం అన్న ఆమెను మర్చిపోలేను మరి నువ్వు ఇట్లా కూడా చేస్తావు అంటే అమ్మాయిల నెంబర్ అని తీసుకొని వేరే వాళ్ళకి ట్యాప్ చేస్తాను వాళ్ళు మొత్తం వాళ్ళ ఇంట్లో నా మీద ఆమె ఇంట్లో ప్రేమిస్తున్నా కదన్న వాళ్ళ ఇంట్లో అట్లా అనుకుంటురా అన్న ఇంకోటి తమ్ముడు వాళ్ళ డాడీకి హార్ట్ అటాక్ ఉంది అవసరం చెప్పు ఇప్పుడు ఇదంతా స్టోరీ చేసినాక వేరే అయితే సినిమా కాదన్న పంపిస్తాను కొంచెం వాళ్ళు ఏదో క్యాస్ట్ ఫీలింగ్ తోటి అట్లా మాట్లాడుతురన్న కొంచెం ఎలాగైనా మీరే ఒప్పించాలన్న ప్లీజ్ అన్న రిక్వెస్ట్ బ్రో సీన్ అయితే వేరే అవుతుంది సినిమా అయితే వేరే అవుతుంది కానీ ఆమెకు వదిలేసి నేను ఉండన్న ఆమె నన్ను వదిలేసి ఉండదు ఎంతసేపు ఒక 2 minutes అయిపోయి ఒక 2 minutes సెట్ అయిపోయింది ప్లీజ్ అన్న కొంచెం నువ్వే ప్లీజ్ అన్న రిక్వెస్ట్ అన్న నువ్వు నన్ను రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు తమ్ముడు మీ ప్రేమ జెన్యూన్ అయితే అది ప్లీజ్ నేను ఏమంటున్నా ఎట్లానో అట్లా మీరే ఒప్పించాలన్న
ఆమెకు బి అడగండి అన్న. కాదు పోయి నువ్వు ట్రాప్ చేసినావు అంటూ నువ్వు నీకు అర్థమవుతుందా? కాదన్న, నేను వాడుకునేటోని ఉంటే ఒక 1 year వాడుకొని వదిలేస్తుండే అన్న. 5 years దాకా ఎందుకన్నా, పెళ్లి వేసుకుందామని ఫిక్స్ అయిపోయినాం, లేచిపోతుండే అన్న. ఇక అందుకనే వాళ్ళ ఇంట్లో ఒప్పిద్దామని ఆగున్నా. ఆమెనే వెళ్ళిపోదాం అని చెప్పింది. ఇక వాళ్ళ ఇంట్లో పరిస్థితి చూసి ఆగున్నా అన్న. అలాగే అదంతా ఏం లేదన్న, క్యాస్ట్ ఫీలింగ్ ఒక్కటి ఉందన్న. ప్లీజ్ అన్న, నువ్వే రిక్వెస్ట్ చేసి. ఏం చేయాలంట మరి? ఏమంట? ఆయన మస్తు చెప్తుండు, ఒప్పుకున్నా ఆయన కూడా. అమ్మ ఈయన పెద్ద చూతేగాడు, ఈయనను మీ ఇద్దరిని డైవర్ట్ చేసుకోరు, అర్థం చేసుకో. ఇప్పటికైనా పెళ్లి చేసుకో, నీ పెళ్లి నువ్వు చేసుకో, నీ పెళ్లి నువ్వు చేసుకో, వేరే వాళ్ళతో చేసుకోరు. ఇంతే కదా మనకు కావాల్సింది. అదేగా నేను చెప్పింది అదే కదా. చెప్పింది అదే. నా పేమెంట్ నాకు ఇచ్చేస్తారమ్మా. పేమెంట్ ఏంటి? మనం మాట్లాడుకుని 2 లక్షలు నాకు ఇచ్చేయాలి పోయి. ఏం 2 లక్షలు? ఒక నిమిషం ఆగు. నా పేమెంట్ ఇచ్చేదాకా నువ్వు నువ్వేంటి 2 లక్షలు ఏంది? అయ్యా నువ్వు నా బాధ నాకు. ఆగరా, నువ్వు ఆగరా. 2 లక్షలు ఏంది? ఫస్ట్ రాగు, నా పైసలు ఇచ్చినాక నువ్వు ఆగరా. 2 లక్షలు ఏంది? నీ కథ ఏంది? నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్కటి రికార్డు ఉంటది. ఏం రికార్డ్ చూపించు ఒకసారి. అన్ని ఎవిడెన్స్ ఉంటాయి, చూపించు రికార్డ్స్. మాట్లాడింది కూడా ఏం మాట్లాడా నీతో? ఏం నాటకాలు దిగుతున్నారా? నాటకాలు మింగుతున్నాం కానీ డ్రామాలు దిగుతున్నారు ఇక్కడ. డ్రామాలు నువ్వు మంచిగా చెప్తున్నావు, అర్థం చేసుకో ప్లీజ్. నువ్వు కథలు తెంగకండి, ఇక్కడ డిస్కషన్ చేయొద్దు. నువ్వు నడు ఫస్ట్, నడు మొత్తం నీ వల్ల నడు. నువ్వు కొట్టగా మేము చెప్తున్నావు. ఏం ఎవరు రాబాయ్ అసలు? ఏంటి కాస్ట్ ఫీలింగ్ ఉండదు రాబాయ్. ఎవడైతే ముందు నీకు మంచి ఎవడు అసలు? వాడు మంచి కదా? మనిషే కాదాడు, మనిషే కాదాడు. ఆడెవడు అసలు? నువ్వు నీకు ఏం ప్రాబ్లం లేదు, ఒక క్యాస్ట్ ఫీలింగ్ తప్ప నీకు అన్ని సెట్ ఉంది. అర్థమవుతుంది? క్యాస్ట్ గురించే కదా ఎంక్వైరీ చేసిన భయ్యా. అయితే ఏంటి ఎంక్వైరీ చేస్తే ఆడు గురించి నాకు అవసరమా? తెలుసుకోవాల్సిన అవసరం నాకేమో. మాట చెప్తాను చెప్పు, ఏం చెప్తావు చెప్పు. ఏమైంది చెప్పాలి? మంచి కదా వాడు మనిషే కాదు అసలు. వద్దు, మా క్యాస్ట్ లో అవసరం అయితే ఒక ఆర్డర్ డ్రైవర్ కి ఇచ్చేస్తా కానీ మా క్యాస్ట్ ఎవరిని ఆర్డర్ డ్రైవర్ ఇచ్చేస్తాను కానీ వీడికి మాత్రం చేయను నేను. అర్థమైందా? ఎవడ్రా బావా నీకు? ఎవడ్రా బావా నీకు? ఎవర్రా బావా నీకు? ఎవర్రా పండుతా? కొట్ట కానీ భయ్యా నేను మాట ఎవడు బావా నీకు? నేను చెప్తున్నా ఇను. అరే జర ఆగుతావు అమ్మ, ఎందుకు అట్లా పెడతావు? నేను చేస్తాగా. ఏంటి చెప్పు అసలు ఏంటి? ఏం చేస్తావు నువ్వు చెప్పు. అంటే వాళ్ళిద్దరికి వచ్చి పెళ్లి చేస్తావు నువ్వు? నేనేమంటున్నావు, ఒక మాట చెప్పేది నువ్వు. మీ క్యాస్ట్ వన్కే ఇచ్చేసి నేను ఒక మాట చెప్పాను, మీ క్యాస్ట్ వన్కే ఇస్తావు, రేపు మీ చెల్లె చచ్చిపోతావు. చూసా ఆడు మంచోడు కాదు చెడ్డోడు ఏదో అవుతుంది. అవన్నీ మేము చూసుకుంటాం. అసలు నువ్వు ఎందుకు అన్నీ చెప్పాల్సిన నీకు అవసరం లేదు. నువ్వు రా ఫస్ట్. కన్ఫర్మ్ చెప్తున్నా, ఇది వేరే కేసు అయితే. ఆమె ఇంకోటి మేజర్, ఈయన మేజర్. మీరేం చేయలేదు, అది కూడా చెప్తాను. నేను మంచిగా చెప్తున్నా, మంచి ఆలోచన తీసుకుని. ఏం చెప్తున్నావు? ఏం చెప్పాను తీసుకొచ్చి? నేను చెప్పేది ఇంతవా ఇన్నవా? మేము ఎంక్వైరీ చేసినాం, మన టీం పెట్టి ఎంక్వైరీ చేసినాం. ఆయన క్యారెక్టర్ మంచిగా లేకపోతే ఏ క్యాస్ట్ అయినా సరే నేను యాక్సెప్ట్ చేయకపోతుంది. అర్థమవుతున్నా? మనోని క్యారెక్టర్ మంచిగా లేకుండా, మనోని బిహేవియర్ మంచిగా లేకుండా వాడు మందు కూడా తాగడు. అర్థమవుతుందా? నువ్వు నాకు చూతే మాట అని ఇప్పుడు ఏమని వాడు ఇది చేస్తా అది చేస్తాను. వాళ్ళ ఎంబడి పోయి అమ్మాయిలను కూడా నేను ఎంక్వైరీ చేశాను. ఒక అన్న లెక్క ట్రీట్ చేస్తారన్న మమ్మల్ని, చెల్లె లెక్క ట్రీట్ చేస్తాను చెప్పి. అంత పిచ్చోలో మీకు ఏమన్నా వీడియోలు? అర్థమవుతుందా? నువ్వు అనుకుంటావు వీళ్ళకి ఏం చెప్పగలం, గుడ్డిగా నమ్మేసి చేస్తారని అనుకుంటావు. మేము కూడా మీ మాట మాట్లాడిస్తాం. మీరు పోయినాక మీ వెనకాల ఉన్నాయి అన్నీ చూస్తాం. నువ్వు ఇంత ఏజ్ ఉంది, నీకు అనుభవం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను, నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. ఏం చెప్తున్నావు అసలు? నువ్వు నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఒకటి చెప్పు, ఇక్కడ జరిగింది ఒకటి, ఇంకేదో చెప్తున్నావు. అంటే నువ్వు వాళ్ళిద్దరిని కలపడానికి వచ్చావా, మా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వచ్చావా? అంటే నువ్వు వాళ్ళిద్దరిని కలపడానికి వచ్చావా, మా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వచ్చావా? నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వాడు నిజంగా జెన్యున్గా వాడు ఖరాబ్ వాడు ఉంటే వానికే బుద్ధి చెప్తుంది, మీకే మంచి ఇచ్చేస్తుంది. అంటే ఏంటి ఇప్పుడు మీరు చెప్పారని విన్నావా? నేను ఏదైనా మీకైనా అవలా పొగ్గల్లా కనపడుతున్నాను ఏంది? నా నోటి నుంచి మంచి మాటలు రావు, మంచిగా చెప్తాను, అర్థం చేసుకో. నేను మస్తు కంట్రోల్ ఉన్నా. ఎక్కడ కంట్రోల్ ఉన్నావు? అర్థమవుతుందా? కరోనా టైం నుంచి కంట్రోల్ ఉన్నాను. ఎంత కంట్రోల్ అంత కంట్రోల్ ఉన్నాను. కంట్రోల్ కాదు కానీ నువ్వు ఇక వెళ్ళిపో ఇక్కడ నుంచి. నీకు కూడా రెస్పెక్ట్ పో మంచిగా. రెస్పెక్ట్ ఇంకా వద్దు. మొత్తం నీ వల్లే. మరి ఆమె వల్ల లేకపోతే అంత సినిమా ఎడికేం చేసింది అంత? ఆమె వల్ల కాకపోతే ఇంకెవరికి? నీకు కూడా మర్యాద ఇస్తున్నా. నువ్వు మంచి వ్యక్తి అని తెలిసింది.
రెస్పెక్ట్ కాపాడుకో. ఇంకా మీద నువ్వు ఇలాంటి ఇంకా ఇంకా నువ్వు చేయాలనుకుంటే నువ్వు ఉండవు, నీ ఛానల్ ఉండదు. అర్థమైందా? నువ్వు మంచిగా చెప్తున్నావు నేను అర్థమైందా? ఏ రా నువ్వు వస్తున్నావు లేదా? నేను చెప్తున్నా అంజన్ దాస్ వెనక కూడా వికలేం. అంజన్ దాస్ వెనక కూడా వికలేం. అంజన్ దాస్ వెనక కూడా వికలేవు. సరే నువ్వు చెప్తా నీ గురించి, నీది కూడా చూస్తా నేను. సరేనా? నేను ఏం చెప్తున్నా అర్థం చేసుకో. వదిలే, నీకు ఇచ్చిన టైం అయిపోయింది, నీకు ఇచ్చిన అవకాశం వదిలే. తప్పు ఏమని నువ్వు తప్పుకో. తప్పు ఏమని నువ్వు ఇచ్చిన అవకాశం అంటున్నా. తప్పు నువ్వు తప్పు చేసింది కాక నేను తప్పు చేయమనలేదు, నువ్వు తప్పు చేసావు. నేను తప్పు చేసిన. నువ్వు ఫస్ట్ నీ పైసలు తీసుకోపోవడం నేను తప్పు చేసిన. పైసల గురించి ఎవరు మాట్లాడు? నీ పైసలు అంటే మంచిగా మంచి ఏం చేస్తావు? చెప్తున్నా, ఏం మంచి చెప్తున్నావు? నువ్వు ఉండదు. సరే ఏం చేస్తావు చేసుకో. అంజన్ దాసు ఇది కూడా వీకలేవు. సరే కదా, నువ్వు తప్పుకో. నీ ఇంకా రెస్పెక్ట్ ఇచ్చి చెప్తున్నా. ఏ రారా, నువ్వు రావే కావ్య, నువ్వు రా ఫస్ట్. నువ్వు రా. ఒకటే మాట చెప్తున్నా, ఏ వదిలాని ఫస్ట్ వదిలే. వీళ్ళిద్దరు ఫ్యామిలీ నువ్వు కలిపేదా మనం నిద్ర ఫ్యామిలీతో మంచిగా చెప్తున్నా. వదిలేసి నువ్వు వీడితా 2 లక్షలు ఇచ్చి తప్పు చేయమని కాక మళ్ళీ ఇచ్చేస్తున్నావు. సరే నువ్వు వెళ్ళమ్మా, నువ్వు మాట్లాడుకో. నువ్వేం టెన్షన్ పడకు. వ్యూవర్స్ వాళ్ళ అయ్యమ్మతో మాట్లాడి మనం ఇది చేద్దాం. ఇది న్యాయం చేసే బాధ్యత మనది. వ్యూవర్స్ అది కూడా చెప్తున్నా, ఎట్లకైనా వీళ్ళు ఇద్దరిని కలిపే బాధ్యత మనది. అదేవిధంగా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట ఉంటుంది పట్టుమని కొట్టండి. మీ అందరి సపోర్ట్తోనే మీ ఫ్యామిలీని కలపడానికి ప్రయత్నం చేస్తున్నాం. చెప్తున్నా వాళ్ళ బ్రదర్కి ఇష్టం లేకుండా వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి వాళ్ళిద్దరిని కలిపి వాళ్ళిద్దరికి పెళ్లి చేసేలాగా మన ప్రయత్నాలు మనం చేద్దాం. ఆ వీడియో కూడా త్వరలో రావచ్చు. అందరూ ఒప్పుకుంటే, వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళకి ఇబ్బంది లేదనుకుంటే దాన్ని కూడా రిలీజ్ చేస్తాము. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.